నమస్తే. ఏపీ పోలీసులు షాకింగ్ అంశాల్ని విస్మయానికి గురిచేసే వాస్తవాలతో పాటు ఆందోళనకు గురిచేసే వివరాల్ని తమ విచారణలో భాగంగా గుర్తించారు. సంచలనంగా మారిన ఈ వివరాలను దేశ హోంశాఖ సైతం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్కు చెందిన అమ్మాయిల్ని కోల్కతా కేంద్రంగా చేసుకుని ఒక భారీ వ్యభిచార రాకెట్ నడుస్తున్న విషయాన్ని ఏపీ పోలీసులు తాజాగా గుర్తించారు. ఇటీవల జరిపిన ఆకస్మిక తనిఖీల్లో భాగంగా వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ మహిళల్ని విచారించిన వేళ వారి వివరాల్ని సేకరించగా అందులో బంగ్లాదేశ్కు చెందిన వారే ఉండడం గమనార్హం. అయితే వారంతా అక్రమంగా దేశ సరిహద్దుల్ని దాటేసి కోల్కతాకు వచ్చేయడం, అక్కడి నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళుతూ వ్యభిచారం చేస్తున్న వైనాన్ని గుర్తించారు. గడిచిన 2 ఏళ్లలో విజయవాడ పోలీసులు బంగ్లాదేశ్, మయన్మార్కు చెందిన 40 మంది యువతుల్ని, 10 మంది మైనర్లను వ్యభిచార కోపం నుంచి బయటపడేశారు. ప్రస్తుతం సుమారు 50 మందికి పైగా బంగ్లాదేశీయులు, మయన్మార్కు చెందిన వారు నగరానికి చేరుకున్నట్లుగా గుర్తించారు. వీరిని వారి దేశాలకు తిరిగి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మానవ అక్రమ రవాణా ఏ రీతిలో జరుగుతుంది అన్న అంశంపై ఏపీ పోలీసులు ఫోకస్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా పశ్చిమ బెంగాల్కు చేరుకున్న కొందరు కొంతకాలానికి తమను తాము లోకల్గా చలామణి చేసుకుంటారు. వీరిలో కొందరు పురుషులు, మహిళలు కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. బంగ్లాదేశ్లోని పేద కుటుంబాలకు ఉపాధి, ఉద్యోగ సౌకర్యాల్ని అందిస్తాము అని చెబుతూ వారిని ఆకర్షిస్తూ ఉంటారు. మైనర్లకు 20,000 అడ్వాన్స్, యువతులకు 35,000 అడ్వాన్స్గా వారి కుటుంబ సభ్యులకు ఇస్తారు అని, మొదట వారిని కోల్కతాకు చేర్చి ఆ తర్వాత వారికి విలాసవంతమైన జీవితాన్ని ఆస్వాదించవచ్చు అంటూ వ్యభిచార ఉచ్చులోకి దించుతున్నట్లుగా గుర్తించారు. భారత్కు చేరుకున్న తర్వాత బ్యూటీ పార్లర్లు, మసాజ్ సెంటర్లు, వ్యభిచారాల్లోకి, హోటళ్లలోకి పనిచేసేందుకు తరలిస్తున్నారు. సరిహద్దు గ్రామాలు, చెరువులు, ఖాళీ ప్రదేశాలు, సొరంగ మార్గాల ద్వారా పశ్చిమ బెంగాల్కు చేరుస్తారు. అక్కడి నుంచి కోల్కతాకు చేరిన అమ్మాయిలకు నకిలీ ఆధార్, ఓటర్ గుర్తింపు కార్డుల్ని తయారు చేయిస్తారు. అనంతరం వారిని దళారులకు అప్పగిస్తారు. బంగ్లా, మయన్మార్ యువతులకు ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, విశాఖపట్నం తదితర నగరాలలో మంచి డిమాండ్ ఉంది. కోల్కతాకు చెందిన దళారులు 5-6 యువతులు మైనర్లను ఆయా నగరాలకు తీసుకువెళ్లి అక్కడి డేటింగ్ యాప్లు, స్పా సెంటర్లు, వ్యభిచార గృహాల నిర్వాహకులకు ఆయా మహిళల అందం, ఆకర్షణకు తగ్గట్లు 1 నుండి 2 లక్షల వరకు అడ్వాన్స్గా చెల్లించి తమ చీకటి కార్యకలాపాలకు ఉపయోగించుకుంటారు అని గుర్తించారు. ఖరీదైన దుస్తులు, రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ వారికి విలాసవంతమైన జీవితాన్ని పరిచయం చేయడం, తరచూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వారిని మార్చడం ద్వారా పోలీసులకు దొరకకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా గుర్తించారు. సదరు అమ్మాయిల మీద వచ్చే ఆదాయానికి అనుగుణంగా జీతంగా 20 నుంచి 30,000 వరకు ఇవ్వడంతో పాటు కమిషన్ కూడా ఇవ్వడం ద్వారా వారు మాట్లాడకుండా ఈ చీకటి కూపంలో ఉండిపోతున్నట్లుగా చెబుతున్నారు. తమ దేశంలో నెలకొన్న పరిస్థితులతో పాటు ఉపాధి అవకాశాలు లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆసరాగా ఉండేందుకు తామిలా చేస్తున్నట్లుగా పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే పశ్చిమ బెంగాల్ సరిహద్దులపై కేంద్రం మరింత ఫోకస్ చేయడంతో పాటు మానవ అక్రమ రవాణాతో పాటు ఇంకేమైనా కార్యకలాపాలు సాగుతున్నాయా అన్న అంశం మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పక తప్పదు.